కనుక పేర మొదటగా మనం బైబిల్ పరిశీలించినప్పుడు, వాక్యాన్ని పరిశీలించినప్పుడు చూడపేరా మనకి చూడపేరా సత్యం అర్థమవుతుంది, నీతి అర్థమవుతుంది, భక్తి అర్థమవుతుంది, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఉంటే మనం దేవురాజ్యం వెళ్తాము కనుపేరా ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. చూడపేరా ఒక దొంగవాడు వెళ్ళిపోయారా, ఒక దొంగని అడిగాడు. ఏమడిగాడు చెప్పండి? దొంగతనం చేయడం తప్ప అని దొంగవాడు వెళ్ళి దొంగవాడిని అడిగాడు. కనుక దొంగవాడు అన్నాడు, దొంగతనం చేయడం తప్పు కాదు, కనుక దొంగతనం చేయబోతే మనం ఎలా బ్రతుకుతాము, కనుక ఈ పరిసర ప్రాంతాలు చేయమాకు, భీమవరం అటు పాలకొల్లు నరసాపురం కింద చేసుకో, కనుక ఒకళ్ళు దొరికామనుకున్న నా పేరు చెప్పొద్దు అన్నాడు అండి. కనుక అదే దొంగవాడు వెళ్ళి మంచివాడు అడిగాడు, అయ్యా దొంగతనం చేయడం తప్ప అన్నాడంట. అయ్యా దొంగతనం చేయకూడదు, పొరుగువాడిని మనం ఏది కూడా ఆశించకూడదు, కష్టపడుకుని మనం బ్రతకాలి, లేదంటే 10 ఇళ్ళు అడుక్కు తిన బ్రతకాలి తప్ప మనం దొంగతనం చేయొద్దు అని చెప్పాడు. కనుక అలాగే చూడకపోయారా బైబిల్ చాలా చెప్పేది కాదు, కనుక పేరా బైబిల్ ఉన్నదన్నట్టుగా, కనుక పేరా సత్యం అనేది పేరా వాక్యం అనేది ఎంతో సత్యమైనది పేరా. అందుకని మొదటగా వాక్యాన్ని పరిశీలించాలి. కనుక మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నాను, కనుక మీరు ఎంతమంది మీలో బైబిల్ చదువుతారు? ఒకసారి బైబిల్ చేయి పైకి ఎత్తండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? నేనేమన్నా పైకి ఎత్తండి, ఏం పర్లేదు. కనుక పేరా మీరు మత్తయి సువార్త ఇప్పుడు తీయండి. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం మనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎన్నిసార్లు ఈ వాక్యం చదువుంటారు మీరు? చదివారా చదవలేదా? ఎన్నిసార్లు ఈ వాక్యం చదువుంటారు? నేను చెప్పిన మాట కాదు, ఇంకెవరో అయ్యగారు చెప్పిన మాట కాదు, యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాట ఇది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. కనుక మీలో ఎంతమంది దేవుని చూశారు? ఎంతమంది దేవుడు మీకు కనిపించాడు? ఎంతమంది దేవుడు మీతో మాట్లాడాడు? ఎంతమందితో పేర చూడండి, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి పేరా. హృదయ శుద్ధి అయినప్పుడు చూడండి పేరా, వారు చూడండి దేవుని చూస్తారు, దేవుడు వారితో మాట్లాడతాడు. ఇంకా పేర దేవుడు ఇంకా మనతో మాట్లాడలేదంటే, దేవుడు ఇంకా మనకు కనపడలేదంటే దానికి అర్థం ఏంటండి? ఇంకా మా హృదయము శుద్ధి కాల, ఇంకా మనం చేయాల్సినటువంటి కార్యాలు చేయట్లా, చేయాల్సినటువంటి ప్రార్థన చేయట్లా, చదవాల్సిన బైబిల్ మనం చదవట్లా, ఇవ్వాల్సినటువంటి టైం పేరు దేవునికి ఇవ్వట్లేదు ఇంకా. కనుక పేర ఎన్నోసార్లు మనం ఆ వాక్యం చదువుతున్నాం, ఎన్నోసార్లు పేర ఏనాడన్నా పరిశీలించావా? అయ్యో ప్రభా, ఇగో ఇంకా నువ్వు ఇంకా నాతో మాట్లాడలేదంటే, ఇంకా నా హృదయం ఇంకా శుద్ధి కాలేదా? ఇంకా నేను శుద్ధురాలను కాదా? నేను శుద్ధుడిని కాదా? నేను ఇంకా నాతో ఇంకా ఎప్పుడు నువ్వు కనపడతావు ప్రభా, ఎప్పుడు మాట్లాడతావయ్యా? కనుక స్పష్టంగా రాయబడిన వాక్యాన్ని పరియోజన యావత క్రైస్తవులు కూడా చూడపేరా మర్చిపోయి ప్రవశిస్తున్నారండి. కనుక పేరా క్రైస్తవులు ఉండేటువంటి పెద్ద గుడితనం అంటే చెప్పమంటారా? క్రైస్తవులో ఉండేటువంటి పెద్ద గుడితనం అంటే చూడపేరా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడని నమ్ముతారండి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, నా కష్టము దేవుడు తీర్తాడని పేర దాన్ని నమ్ముతారు. కనుక పేర కళ్ళు తెరిచి రెప్పలాడుకోకుండా మాట్లాడే బూతులు కానీ, చేసే పనులు కానీ, కనుక పేర నువ్వు సినిమాలు చూసినప్పుడు కానీ, కనుక పేర ఇవన్నీ దేవుడు చూస్తలేదని అనుకుంటారు. పేర ఇవన్నీ కూడా దేవుడు చూడలేదు, నా అబద్ధాలు చూడలేదు, నా బూతులు చూడలేదు, నా అన్యాయం చూడలేదు, నా అక్రమం చూడలేదు, నా పాపం చూడలేదు. కనుక నేను టీవీ దగ్గర కూర్చుని పేర నేను సినిమాలు చూస్తుంటే వాటిని దేవుడు చూడలేదు, కానీ నేను గుళ్ళోకి వెళ్ళి ప్రార్థిస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అండి. కనుక పేర దేవుడు నువ్వెక్కడున్నా కదా నేను చూస్తున్నాను బైబిల్ చెప్తుంది పేర. సామెత గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. సామెత గ్రంథము 15వ అధ్యాయము, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూసుచుండును. చూడపరా యెహోవా కన్నులు చూడపరా 10 స్థలం మీద ఉన్నవి, నరసాపురం మీద ఉన్నవి, కుత్తువేన మీద ఉన్నవి చూడపరా, ఇటు బంటి మీద పేర భీమవరం మీద ఉన్నవి, ప్రతి స్థలంలో ఆయన కన్నులు ఉన్నవి.
మంచివారిని చెడ్డవారిని అవి చూచుచున్నవి. కానీ పేరు మనుషులకు గ్రహిస్తలా. కళ్ళు మూసుకుని ప్రభా దేవుడు ఎన్నో అడుగుతాం ప్రభా, నాకు ఇల్లు ప్రభా, నాకు అది ప్రభా, నాకు ఇది ప్రభా, వాళ్ళు అది కొన్నారయ్యా, ఇది కొన్నారు ప్రభా అని ఎన్నో దేవుని అడుగుతాం, ఎన్ని మనం నమ్ముతాం. కానీ కళ్ళు తెరిచి మనం ఆడే అబద్ధాల దేవుడు ఎన్నడండి ఒక్కటని పేరు చాలామంది మర్చిపోయి ప్రవర్తిస్తున్నారండి అండి. కనుక పేర కళ్ళు మూసుకుని చేసే ప్రార్థనలకు ఇచ్చినప్పుడు పేర నువ్వు కళ్ళు తెరిచి చేసే పనులు దేవుడు వాళ్ళకి చూస్తలేదా? దేవుడు ఆలకిస్తున్నాడు చెప్పండి. క్రైస్తవ జీవితంలో చూడండి పేర, క్రైస్తవులు చేసేటువంటి మొదటి తప్పు ఇదొకటే పేర. దేవుడు 10 స్థలం దగ్గర ఉన్నాడు. మంచివారిని చూస్తున్నాడు, ఆయన చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. కానీ పేర అందరూ కూడా చూడపేరా ఆయన చూస్తున్నాడు చూడపేరా అండి. మరి మనం ఏ విధంగా చూడపేరా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, మనం ఏ విధంగా ప్రభుత్వం నడుచుకుంటున్నాం మనం అండి. ఒక రచయిత ఒక పాట రాశాడు. ప్రియ సంఘస్థులారా, ప్రియ సంఘస్థులారా, ప్రార్థనకు సరిగా రండి, మీరు చక్కగా కూర్చోండి, సరిగా రండి, మీరు చక్కగా నిలవండి. ప్రియ సంఘస్థులారా, ప్రార్థనకు సరిగా రండి, మీరు చక్కగా కూర్చోండి. పరిచయం చేసేటువంటి వారు చాలామంది తక్కువగా మనకు కనిపిస్తున్నారండి. చాకులను పరిచయం చేసే, బైబిల్ పరిచయం చేసేవాళ్ళు, ప్రయోజన వాక్యాన్ని పరిచయం చేసేవాళ్ళు చాలామంది, బైబిల్ చదివినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారని పేరు. కనుక చూడండి, మన జీవితంలో పేరు మనము భక్తిలో పేరు మనం ముందుకు వెళ్ళాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. మొదటగా పేరు దేవునికి సమయం ఇవ్వాలి. ఏ కుటుంబంలో చూడపోరా దేవునికి స్థలం ఇస్తారో, ఏ కుటుంబంలో చూడపోరా ప్రార్థనకు స్థలం ఇస్తారో, కనుక ఆ కుటుంబాలు చూడపోరా దేవుని చూడపోరా దీవించబడతాయండి. ముందు పేరు మొదటగా దేవునికి మనము
స్థలం ఇవ్వాలండి. దేవుని వాక్యానికి స్థలం ఇవ్వాలి. దేవుని మందిరానికి వెళ్ళటం పేర ఆసక్తి ఆశ మనం చూపించాలని పేర. ఈరోజు చాలామంది చూడపేరా దేవుడి విషయంలో చూడపేరా ఆసక్తి చూపేవారు చాలా తక్కువ ఉన్నారండి. అందుకే పేరు చాలామంది వంగిపోయిన జీవితాలు ఎంతోమంది కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బైబిల్లో ఒక ఆవిడ మనకు కనిపిస్తుంది. లోకాసువార్త 13వ అధ్యాయము 10వ విషయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఒక్క మాట. విశ్రాంతి దినమున ఆయన సమాధి మందిరంలో బోధించున్నప్పుడు అక్కడ 18 ఏండ్ల నుండి కనుక పేర చూడండి ఒక దెయ్యం పట్టిన స్త్రీ అచ్చట ఉండేను. యాంగుపోయి చెప్పండి. నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా ఏం పట్టింది? ఆమెకి దెయ్యం పట్టింది. కనుక పేరా దెయ్యం పట్టి చూడపేరా భక్తిలో చూడపేరా దేవుడు దీవించే విషయంలో ఆదరించలో గొప్ప చేసే పేర చూడండి నడుము పేర వంగిపోయింది. పేర భక్తిలో వంగిపోయిందండి. అంటే దేవునికి సమయము ఇవ్వట్లేదు, ప్రార్థనకు సమయం లేదు, పాటలు పాడతానికి సమయం లేదు, వాక్యం చదువుకుంటే సమయం లేదు. కానీ పేర మన కొరకు చూడపేరా మనం ప్రార్థించకుండా కూడా వంగిపోయిన జీవితంగా ఈరోజు అనేక మంది దెయ్యం పట్టిన వారుగా ఉన్నారు. పేర వంగిపోయిన జీవితాలు కలిగి ఉన్నారండి అండి. చాలామంది 8 సంవత్సరాల బట్టి పేర ప్రార్థన చేసిన అంటారు ఈ సొట్టమాలైపోతున్నాను నేను. కానీ పేర దేనికి వంగిపోయి చెప్పండి? సొట్టమాలైపోతున్నాను నేను. కొంతమంది చూడండి పేర టీవీలు చూడపేర మానలేరండి. పేర కనుక సీరియల్స్ మానలేరండి. కనుక ఆ సీరియల్స్ కోసం ఎంత టైం అయినా ఏదైనా సరే చూడండి పేర వదిలేసుకుని ఆ సీరియల్ అయిపోయిన దాకా చూస్తూనే ఉంటారు అండి. కనుక వంగిపోయావు. కనుక దేనికి వంగిపోయావు చెప్పండి? చాలామంది చూడపోయారా ఊరక ఎవరు ఏమనిపోయినా కనుక బూతులు తిడుతూనే ఉంటారు. ఎవరు తిడుతున్నారో తెలియదు, ఏమంటున్నారో కూడా తెలియపోయారా వాగుతూనే తిడుతూనే కటిక బూతులు తిడుతూనే ఉంటారు. పేర అండి వంగిపోయిన జీవితాలకు ఈరోజు అనేక మంది కుటుంబాలు పేర మనకు కనిపిస్తుంది. చూడండి పేర ఏమో చూడండి 18 సంవత్సరాలు చెప్పండి 18 సంవత్సరాలు బట్టి చూడపోయారా వంగిపోయిన స్థితిలోనే ఉంది. పేర వంగిపోయిన స్థితిలో వెళ్ళిపోయారా. అయినప్పటికీ కూడా ఆమెకు ఒక ఆశ ఉంది, పేర ఆమెకు ఒక ఆశ ఉంది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పేర దేవుడు నన్ను చూడకపోతాడా, నన్ను కరుణించకపోతాడా, నన్ను దీవించకపోతాడా, నన్ను ఆచరించకపోతాడా, నన్ను నా బలహీనత నుండి విడుదలకు పొందిపోతా చూడ ఒక ఆశ చూడపోయారా ఆమె పెట్టుకుంది. పేర ఆశతో చూడ వంగిపోయాడు, ఇంట్లో కూర్చోకోకుండా సమాజ మందిరంలోకి వచ్చింది. పేర అండి ఈరోజు చాలామంది చూడపోయారా దేవుళ్ళో పేర చూడండి ఆశ ఉండదండి. ప్రార్థనకి వెళ్తే దేవుడు నన్ను ఏదో ఒక మాట ఏదో ఒక విధంగా నన్ను దీవించకపోతాడా, నా కష్టాన్ని తెరచకపోతాడా, నా బలహీనతను తీసేపోతారా. ఆశ విశ్వాసం నమ్మకం ఈరోజు చాలామందిలో చమ్మగిలిపోతుంది. పేర ఎవరు నమ్ముకుంటారండి? చాలామంది మడుతులు నమ్ముకుంటారు. మడుతుల పేర మడుతుల దగ్గరకు వచ్చి పేర మడుతుల దగ్గర ఏడుస్తూ ఉంటారు. నాకు ఇది మా ఆయన చూడట్లేదు, లేదా మా కోళ్ళు నాకు పోవట్లేదు, నా కొడుకు నన్ను చూడట్లేదు, నాకు ఇదని పేర పక్క వాళ్ళు చెప్పి చూడండి పేర ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు అని చెప్ప హృదయంలో ఇంటర్ కానీ గిట్టా జరగాలి అని వాళ్ళు అనుకుంటారు. ఎక్కడ ఏడవాలి చెప్పండి? నువ్వు ఎక్కడ ఏడవాలి చెప్పండి? దేవుని దగ్గర ఏడవాలి, దేవుని పాదాల దగ్గర ఏడవాలి. చూడండి పేర అయ్యా నా జీవితం, నా బ్రతుకు, నా కోళ్ళు, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కుటుంబం, నా భర్త అని చూడండి పేర. కనుక నువ్వు దేవుని దగ్గర ఏడ్చేది పోయి మనుషుల దగ్గర ఏడుస్తూ ఉంటావు అండి. చాలామంది వంగిపోయినటువంటి జీవితాల్లో చాలామంది పేర అలరా చూడండి పేర గాలి అనేది పేర చాలామందికి ఇష్టం అండి. కనుక ఒక హాస్పిటల్ అనుకోండి, కనుక పేర గుట్టుగా తెచ్చుకుని మందులు ఆడరు. అడ్డిపోట్లు, రక్త రిపోర్ట్లు, రక్త పరీక్షలు, ట్యానింగ్లు, అభవంతు విశేషాలు అవన్నీ తీసుకొచ్చి ఊరంతా చూపిస్తూ ఉంటారు. చూడండి అమ్మ ఎంత బాగా ట్యాంక్ తీశారు, నాకు ఎంత బాగా రక్తపత్రులు రాశారు. ఎవరి డబ్బులు అయ్యి? ఎవరి డబ్బులు పేర? నీ డబ్బులే. కనుక చూడండి పేర చేసే విధంగా పేర మనం చేసినప్పుడు పేర మనం దేవుడు మనల్ని గొప్పగా మనల్ని చేస్తాడు. కనుక పేర అప్పుడు ఎంత డేస్ 40 దినాలు ప్రార్థన చేస్తారు చాలామంది. 40 దినాలు ఏకంగా చర్చిల్లో పాటలు పాడారు, ఎన్నెన్నో చేశారు పేర దేవుని కార్యాలు. కానీ పేర 7 మాటలు చెప్పారు దైవజనులు, 7 మాటల గురించి చెప్పారు. 7 మాటలో నేను ఒక మాట గురించి చెప్తాను.
యేసు ప్రభువారు సిలువకి మోచినప్పుడు ఆయన సిలువ దింపి ఏమని అన్నాడు చెప్పాలి తెలిసినటువంటి వారు. యేసు ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు మధ్యలో ఆయన సిలువ ఆపి ఏమన్నాడు? ఆయన ఏమన్నాడమ్మా? యెరూషలేము, ఇప్పుడు మీకు చెప్తున్నా నేను, ఎవరికండి? కుర్తువేను కుమార్తెలారా అండి, నా కోసం మీరు ఏడవకండి. మరి ఈ 40 రోజుల దినాల ప్రాంతంలో మీరు ఎవరి కోసం ఏడ్చారు? ఎంతసేపు ఏసై కోసమే. ఏసై కోసమే. నీ కాళ్ళలో మేకులయ్యా, నీ చేతుల్లో మేకులయ్యా, అట్లా తిట్టారయ్యా, ఇట్లా కొట్టారు ప్రభు, అయ్యి చేస్తారా, ఎంతసేపు ఆయన కోసమే తప్ప అయ్యో నా భర్త మారలేదు, నా బిడ్డలు మారలేదు, నా కుటుంబం మారలేదు, ఇల్లు కట్టుకోలేదు, మా అమ్మకి పెళ్లి చేయలేదు, నేను వస్తువు కొనుక్కోలేదు, వాహనం కొనుక్కోలేదు, నా బతుకు ఒక పొట్టి చీర కొనుక్కోలేదు, కనుక ప్రభాని ఎప్పుడైనా సరే ఏడ్చావు ఈ 40 దినాల ప్రాంతంలో? అయ్యా నాకు ఇల్లు పక్కవాడు బిల్డింగ్ ఇచ్చావు ప్రభా, నాకు ఇల్లు ఇచ్చావు నన్ను ఏడ్చారా? ఎంతసేపు ఆయన కోసమే, ఆయన పేరు ఆయన చెప్పిన మాట, నా కోసం మీరు వేడవద్దు. ఆయన రావాల్సిన విధంగా వచ్చాడు, పడవాల్సిన విధంగా సిలువను పడ్డాడు, ఆయన చేయాల్సిన విధంగా పేర లేఖనాలు నెరవేర్చాడు. ఆయన కోసం మనం వేడవలసిన పని లేదు. ఎవరి కోసం వేడాలి? ఆయనకు చెప్పినా చెప్పాడు, మీకోసము. ఎవరన్నా ఎడుతున్నారండి? అందుకే పేరు ఈరోజు ప్రతి కుటుంబంలో ఏం లేదు చెప్పండి, డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, బిల్డింగ్ ఉంది, బిల్డింగ్లో అన్ని వస్తువులు ఉన్నాయి, కనుక బంగారం ఉంది, డబ్బు కట్టలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, పెద్ద పరుపులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, కానీ ఒకటి లేదు. ఏంటి చెప్పండి? సమాధానం లేదు. రెండోదిగా సమాధానం లేదు. పేర భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేదు, అత్తాకోళ్ళ మధ్య సమాధానం లేదు, ఇరుగు పొరుగు కూడా సమాధానం లేదు. సమాధానమైనటువంటి జీవితంలోనే అనేక మంది పేరు జీవిస్తున్నారు అండి. కనుక యేసయ్య అయిన సమాధానానికే ఆయన కర్త, సమాధానానికే కర్త. సమాధానపరచువారు ధన్యులు. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో 9వ పేర సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుని. మనం ఎంతమంది సమాధానపరిచాం? సమాధానం ఉంది పేర. ఈ రోజున సమాధానం కలిగిపోయారా? నీకు ఏమీ లేకపోయినా, నేను చెప్తున్నాను, నీకు ఏమీ లేకపోయినా, వస్తువులు లేకపోయినా, బంగారం లేకపోయినా, డబ్బు లేకపోయినా, బిల్డింగ్ లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, తినడానికి తినలేకపోయినా, ఏమీ లేకపోయినా పేర సమాధానం కలివారుగా ఉండాలని అలాంటి వారు నిశ్చింతగా ఉంటారంటండి. భయభక్తులు ఎంతో సంతోషంగా అనిపిస్తారు, ఎంతో ఆనందంగా అనిపిస్తారు. వాళ్ళకి ఏమీ లేకపోయినా పేరు వారికి కుటుంబంలో సమాధానం కలవారుగా మనం ఉంటారు పేరు. అందుకే అన్నీ ఉన్న వాళ్ళకే అనేకమైన సారాలను వాక్యం చెప్తుంది పేర. అందుకని ఈ రోజున అనేక మంది పేర వంగిపోయారు చూడపేర, బలహీనలు అయిపోయారు చూడపేర. కొంతమంది చుట్టాలకి, కొంతమంది బ్రాంచీ దేశాలకి, కొంతమంది చూడండి రకరకాలుగా అనేకమైన అలవాట్లకి చూడండి. రోజున చూడండి అనేక మంది బానిసలు వంగిపోయారు చూడపేర. వంగిపోయిన జీవితాలని బాగు చేయటగా చూడపేర యేసయ్య లోకానికి వచ్చాడు. మరి ఎంతమంది మనం దేవునికి ఇష్టలుగా ఉండిపోయారా? ఆ బలహీనతలను మెరుగులు పొందుతున్నాం మనం. ఎంతమంది ఇష్టలుగా ఉంటున్నాం మనం? ఎంతమందికి అనుకూలంగా ప్రార్థన చేస్తున్నాం మనం? దేవునికి సమయిస్తున్నాం అసలు మనం? ప్రతి కుటుంబంలో యేసయ్యకి స్థలం ఇవ్వాలి పేరు మనం. అంతే ఒక ఆయన అన్నాడు, అవని మంతవాయనిది అయినా స్థలమేది, అందరికీ హృదయము యేసుకు చోటేది, యేసుకు చోటేది. అంటే అంతా అవరమంతా దేవుడిదే, కనుక అందరికి హృదయం ఉంది. కానీ యేసుప్రభు వారికి స్తుతించే హృదయము, ప్రార్థించే హృదయము, ఆయనకి స్థలం ఇచ్చే హృదయం ఈ రోజున చాలా తక్కువ ఉంది పేర. ఎన్ని పళ్ళైనా సరే చూడండి పేర. ఒకసారి నేను ఒకరింటికి వెళ్ళానండి. ఒకరింటికి వెళ్ళినప్పుడు వారు మంచి వ్యాపారస్తులు, మంచి ఎక్కువ వ్యాపారాలు చేస్తారు. వాళ్ళంటే ఇద్దరు పని పిల్లలు ఉన్నారు. కనుక వచ్చేటటువంటి వాళ్ళకి టీలు టిఫిన్లు పెడుతున్నారు వాళ్ళు. మాతో పాటు ఇంకా చాలామంది వచ్చారు ఇంకా వాళ్ళ వ్యాపారాల గురించి. అయితే వాళ్ళు కూడా కూర్చున్నారు, అందరూ వరుస పెట్టి అందరికీ టీ కావాలంటే టీ, కాఫీ కావాలంటే కాఫీ, టిఫిన్ కావాలంటే టిఫిన్, ఏది కావాలంటే అది పెడుతున్నారు. పని పిల్లలు భార్యభర్తతో లేచారండి రూమ్లో నుండి. ఆ రూమ్లో నుంచి వచ్చి రూమ్లోకి వచ్చారు. మమ్మల్ని అందరూ చూశారు, ఎవరితో కూడా మాట్లాడలేదు. ఆ రూమ్లో నుంచి రూమ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే చూడండి అరగంట తర్వాత బయటకు వచ్చారు. కనుక నేను అడిగా ఆ పని పిల్లని, ఏంటమ్మా
కనుక మేము దైవజన్లో ఉన్నాం, ఎక్కడ ఇంతమంది ఉన్నారు, అలాంటి ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి వెళ్ళిపోయారు ఏంటి అని అడిగాను. వాళ్ళు లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంది, ఎవరితోనూ మాట్లాడు. మొదటగా నేను బాధపడ్డాను కనుక మొదటగా హృదయం నొచ్చుకున్నప్పుడు కూడా కనుక ఆ పాప చెప్పిన మాటలు నాకు ఎంతో సంతోషపడ్డాను. అందుకే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యారు. ఎందుకని చెప్పండి, అందుకే ఎంత గొప్పవాళ్ళు అయ్యారు. ఎందుకు గొప్పవారంటే దేవునికి మొదటగా స్థానం ఇచ్చారు. వాళ్ళు బైబిల్ చదవందే పేరా, ప్రార్థన చేసుకుంది, ఎవరితో మాట్లాడరు. కనుక ఎంతమంది వచ్చేప్పుడు కూడా ఒక లెక్కలేదు వాళ్ళకి. కనుక వాళ్ళు దేవునికి ప్రార్థన చేసిన తర్వాతే వచ్చి అప్పుడు అందరితో మాట్లాడారు పేరు. ఎవరికి కావాల్సిన సమాధానం వారు చెప్పి అందరిని పంపించారు. మాకు కావాల్సిన సమాధానం మాకు చెప్పి కూర్చోబెట్టుకుని పేరా మాతో కొన్ని మాటలు చెప్పించుకున్నారు. అంత గొప్పవారు అయితే కారణం ఏంటి చెప్పండి పేరా. అన్ని వ్యాపారాలు అంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిన కారణం ఏంటండి, వారు మొదటగా దేవునికి స్థానం ఇచ్చారు. వాళ్ళు మరి ఎంతమంది మనం స్థానం ఎత్తున్నాం, వాళ్ళు ఎత్తే పేరు మనకి ఏదో పడిపోయినట్టుగా. కొంతమంది మసుకొట్టు ఎత్తుకుంటారు, కొంతమంది చీబట్టు ఎత్తుకుంటారు, కొంతమంది అగ్గిబట్టు ఎత్తుకుంటారు, కొంతమంది రకరకాల కుండలు ఎత్తుకుంటారు పేరు, రకరకాలుగా. కనుక పేరు కుటుంబంలో చూడండి కర్త క్రియ అన్నీ కూడా స్త్రీయేనండి. కనుక పేర స్త్రీ భక్తిపరాలు అయితే పేర కుటుంబం దీవించబడద్దండి. భర్త కూడా మారుతాడు, బిడ్డలు కూడా మారుతారు, కుటుంబం కూడా దీవించబడుతుంది, ఎంతో దీవించబడద్దండి. దయచేసి పేర చెప్పాలంటే నేను చాలా చెప్పగలను, కానీ మరి మేము దూర ప్రాంతం వెళ్ళాలి, ఇంకా చాలా టైం అయిపోయింది. కనుక పేర మీరు గుర్తుపెట్టుకోండి, మీ అందరూ కూడా అనుదినం కూడా మీరు ప్రార్థించుకుని దేవుడు హృదయ శుద్ధి కలిగి ఉండితే మనతో దేవుడు మాట్లాడతాడు. అది కూడా మీరు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయండి. కనుక మరి ఈ యొక్క కుత్తువేణ గ్రామంలో పేర ఈ విధంగా దేవుని యొక్క సువార్త జరిపించడానికి మరి రాణి మా ఆత్మీయ కుమారుడు పేతురు గారు వాళ్ళ యొక్క దగ్గర రక్షణ పొందింది. ఆ పాప మరి దేవుని కృపను బట్టి మరి ఇక్కడ స్థానిక అయ్యగారులను బట్టి మరి అయ్యగారు కూడా చక్కగా నడిపించారు. చక్కగా మన అందరిని కూడాను మరి వారిని బట్టి తల్లో మేము రావటం జరిగింది. మరి అయ్యగారు మన ప్రార్థనలు నడిపిస్తారు. మరి ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాల్లో దాచి ఉంచును గాక. ఆమేన్. అందరూ చప్పట్లు కొడదాం బిగ్గరగా. హల్లెలూయా.